అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిన్న మనం అప్లోడ్ చేసిన మన ఛానల్లో ఒక క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో చాలామంది కామెంట్స్ చేశారు, లైక్స్ కూడా చేశారు. చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ బిట్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ డిడక్షన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సర్టైనిటీ అని ఇచ్చారు. అంటే ఇది మోడల్ వెర్బ్స్కి సంబంధించిన క్వశ్చన్. మీకు నేను క్లాస్ తీసుకున్నప్పుడు మీకు వెర్బ్లో చెప్పాను కదా, మోడల్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్ అని. సో ఆ మోడల్ వెర్బ్స్ ఏమేమి డ్యూటీ చేస్తాయి, ఫంక్షన్స్ ఆఫ్ మోడల్ వెర్బ్స్ అనేసి మీకు చెప్పాను. సో ఇవి ఖచ్చితంగా ఈ బిట్టు తెలియాలి అంటే మనకి ప్రతి ఒక్క మోడల్ వెర్బ్ కూడా అవి ఏం యాక్షన్ చేస్తాయి అంటే అవి వాటి ఫంక్షన్ ఏంటి, వాటి డ్యూటీ ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. సో ఒకసారి వాటిని చెప్తాను, తర్వాత మీరు ఆన్సర్ని మీ దగ్గర చెప్పిస్తాను. చూడండి, మనకు మోడల్ వెర్బ్స్ ఏమేమి ఉన్నాయంటే షల్, షుడ్, క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, హ్యావ్ టు, డేర్ టు, ఆర్ టు అని మస్ట్, ఇవన్నీ మనకి మోడల్ వెర్బ్స్గా ఉండడం జరుగుతున్నాయి. సో వీటిలో షల్ ఏం చేస్తున్నారు చూడమ్మా, షల్ ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ మోడల్ వెర్బ్స్ కదా, షల్ ఏం చేస్తుందంటే ఆబ్లిగేషన్ కానీ, ఆఫర్ కానీ, ఆర్డర్ కానీ, సజెషన్ కానీ. మరొకసారి చెప్తాను చూడండి. షల్ అనేది ఆబ్లిగేషను, ఆఫరు, ఆర్డరు, సజెషన్స్లకు ఉపయోగిస్తాం. అదేవిధంగా షుడ్ అనేది ఆబ్లిగేషను, అడ్వైజు, డ్యూటీ. సో ఇవి సబ్జెక్టు ఒపీనియన్గా ఉంటాయి, షుడ్ని మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా క్యాన్ ఉంది. క్యాన్ అనేది ఏంటి, ఎబిలిటీ, పాజిబిలిటీ, పర్మిషన్. సో ప్రజెంట్ ఎబిలిటీ కానీ, ప్రజెంట్ పాజిబిలిటీ కానీ, ప్రజెంట్ పర్మిషన్ కానీ మనం ఉపయోగిస్తాం. అదే పాస్ట్లో అయితే కుడ్ను ఉపయోగిస్తాం. కుడ్ రిక్వెస్ట్, సజెషన్, పర్మిషన్, పాజిబిలిటీ, ఎబిలిటీ. ఇక్కడ పాసిబిలిటీ, ఎబిలిటీ అనేది మాత్రం పాస్ట్కి సంబంధించినది. సో పాస్ట్ ఎబిలిటీని కానీ, పాస్ట్ పాసిబిలిటీని కానీ మనం కుడ్ను ఉపయోగిస్తాము. బట్ రిక్వెస్ట్, సజెషన్, పర్మిషన్కి మనం ప్రజెంట్ కూడా ఉపయోగిస్తాం. మోర్ పొలైట్గా ఉపయోగించడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ విల్. విల్ వచ్చి సర్టైనిటీ, ఇంటెన్షను, ఫ్యూచరిటీ, పర్పస్. సో విల్ అనేది ఈ సర్టైనిటీ, ఇంటెన్షన్, ఫ్యూచరిటీ, పర్పస్ అనే సందర్భంలో విల్ అనే మోడల్ వెర్బ్ను ఉపయోగిస్తాం. తర్వాత వుడ్ చూద్దాం. వుడ్ అనేది ఆఫరు, ప్రిఫరెన్సు, పాస్ట్ హ్యాబిట్, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అనే సందర్భంలో వుడ్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మే చూద్దాం. మే అనేది పర్మిషను, పాజిబిలిటీ, విష్ అనే సందర్భంలో మేని మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మైట్ చూద్దాం. మైట్ అనేది పాజిబిలిటీకి మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా మస్ట్ అనేది కంపల్షను, కన్క్లూజను, ఇన్ఫరెన్స్లకు మనం మస్ట్ను ఉపయోగిస్తాము. సర్టైనిటీ కూడా మస్ట్ను ఉపయోగిస్తాం. మరొకసారి చెప్తాను చూడమ్మా. మస్ట్ అనేది కంపల్షను, ఇన్ఫరెన్సు, కన్క్లూజను, సర్టైనిటీ అనే దానికి మనం మస్ట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా హ్యాడ్ టు అనేది మనం చేయాల్సి వచ్చిన పనులకు చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. మనం రిపోర్టర్ స్పీచ్లో మస్ట్ బదులు హ్యాడ్ టు అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆర్ టు అనేది మన యొక్క బేసిక్ కామన్ సెన్స్కి సంబంధించిన మనం వాటిని ఉపయోగిస్తాము. అంటే మనం మినిమం కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇలా మన మనస్సాక్షికి సంబంధించిన కొన్ని డ్యూటీస్ను చేయడానికి ఆర్ టును ఉపయోగిస్తాము. డేర్ అనేది మన ధైర్యానికి, కరేజ్కి సంబంధించినది. నీడ్ అనేది నెసెసిటీకి సూచిస్తుంది. యూజ్డ్ అనేది కూడా పాస్ట్ హ్యాబిట్స్ని సూచిస్తుంది. సో ఈ విధంగా మోడల్ వెర్బ్స్ అనేది మనకి వాటి యొక్క ఫంక్షన్స్లను చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఇచ్చింది ఏమో చూద్దాము, అప్పుడు క్వశ్చన్ చూస్తే తెలిసిపోతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూస్ ద మోడల్ వెర్బ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ డిడక్షన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సర్టైనిటీ. ఇక్కడ మనకి డిడక్షన్ అంటే తీసేయడం, యాడ్ చేయడం అని కాదు. ఇది కూడా కరెక్టే, దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి కదా. సో ఒక డిడక్షన్ అంటే తీసేయడం అలాంటిది, కానీ ఇక్కడ డిడక్షన్ అంటే ఏంటంటే కన్క్లూజన్కి రావడం. ఇక్కడ డిడక్షన్ అంటే కన్క్లూజన్గా రావడం, మరియు లేదా ఎక్స్ప్రెసింగ్ సర్టైనిటీ అంటే నిశ్చయించుకోవడం. ఎస్ ఇది కరెక్టే, ఇది ఉంటుంది అని నిశ్చయించుకోవడం. సో కన్క్లూజన్ రెండు ఒకటే కదా. కన్క్లూజన్ రావడం అంటే ఓకే ఇది మనం అనుకోవడం అనేసి. సో కన్క్లూజన్ రావడం కానీ, ఖచ్చితంగా నిశ్చయించుకోవడం కానీ, ఈ రెండింటికి సంబంధించినది ఏది అని అడిగాడు. అంటే ఏ మోడల్ వెర్బును మనం కన్క్లూజన్ కానీ లేదా నిశ్చయించుకోవడం కానీ వాటికి మనం ఏది ఉపయోగిస్తామని అడగడం జరిగింది. సో వాటిలో క్యాన్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. క్యాన్ ఇచ్చారు.
మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాన్ అనేది దేనికి ఉపయోగిస్తాం మనము? ఎబిలిటీకి, పాసిబిలిటీకి, పర్మిషన్. సో ఈ 3 ఫంక్షన్స్ అనేది క్యాన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది డిడక్షన్ కానీ సర్టెనిటీ కానీ చెయ్యదు. సో కాబట్టి క్యాన్ని మనం ఒమిట్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ చూస్తే షల్ ఉంది, సెకండ్ వన్. ఈ షల్ అనేది కూడా ఏమిటి? ఆబ్లిగేషన్ కానీ, ఆఫర్ కానీ, ఆర్డరు, సజెషన్, వీటికి మాత్రం మనం షల్ను ఉపయోగిస్తాం. సో అలాగని ఇక్కడ ఏమైనా సర్టెనిటీ కానీ డిడక్షన్ కానీ చేయట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ మస్ట్ చూద్దాం. మస్ట్ యొక్క ఫంక్షన్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్పాను. మస్ట్ ఏం చేస్తుందంటే కంపల్షను, ఇన్ఫరెన్సు, నెక్స్ట్ సర్టెనిటీ, కన్క్లూజన్ అని చెప్పాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ అదే కదా, మనం దానికోసమే కదా మనం సెర్చ్ చేస్తున్నాము. డిడక్షన్ అన్నా కన్క్లూజను, లేదా ఇన్ఫరెన్సు, సర్టెనిటీ అన్న కూడా ఇన్ఫరెన్స్ లేదా కన్క్లూజన్. సో మస్ట్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన కరెక్ట్ ఆన్సర్. మస్టే ఇక్కడ ఏం డ్యూటీ చేస్తుందంటే డిడక్షన్ కానీ ఇన్ఫరెన్స్ కానీ చేస్తుంది, సర్టెనిటీ కానీ చేసేదే మస్ట్. నెక్స్ట్ వుడ్ కూడా చూద్దాం, చెక్ చేద్దాము. వుడ్ అనేది ఏం చేస్తుందంటే మనకు తెలుసు, పొలైట్గా ఆఫర్ చేయడానికి కానీ, ప్రిఫరెన్స్ కానీ, పాస్ట్ హ్యాబిట్ కానీ, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ కానీ మనం ఉపయోగించేదంటే వుడ్ను ఉపయోగిస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే సెవెంత్లో సెకండ్ యూనిట్లో ఉన్నాయి, 5th క్లాస్లలో కూడా ఉన్నాయి. ఇవి మనం అక్కడ నేర్చుకోవచ్చు. 10th క్లాస్లో కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనకంటే ఇలాంటి బిట్లు మనం ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా మనకి ఏంటంటే మోడల్ వెర్బ్స్ అన్నీ తెలిసి ఉండాలి, వాటి యొక్క ఫంక్షన్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే ఈ మోడల్ వెర్బ్ ఈ ఫంక్షన్ చేస్తుంది అనేసి మనం తెలిసి ఉంటే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రైట్ క్వశ్చన్సే కదా ఇవి. ఇప్పుడు డిడక్షన్, సర్టెనిటీ అంటే ఏంటి? ఖచ్చితంగా కన్క్లూజన్, ఇన్ఫరెన్స్, ఓకే ఇలా జరుగుతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 o'clock అవుతుంది, 7 o'clock రావాల్సిన పిల్లోడు 10 o'clock వరకు రాలేదు అని అనుకోండి. మనం అప్పుడు ఏమనుకుంటాము, 10 o'clock ఓకే ఏదో సంథింగ్ జరుగుతుంది అంటే మనం కన్క్లూజన్ రావడం, ఇన్ఫరెన్స్కి రావడం, దాన్ని మనం ఉపయోగిస్తాం ఇన్ఫరెన్స్ అనేసి. సో ఇలా కన్క్లూజన్ రావడానికి మస్ట్ అనేది మోడల్ వెర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక బిట్టును ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఫంక్షన్ మోడల్ వెర్బ్స్ అనే కాకుండా ప్రతి ఒక్క బిట్టు కూడా మనం అలా ఆలోచిస్తేనే ఆన్సర్ చేయగలం. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. డైలీ మీరు ఆన్సర్ చేయండి. ఏంటి ఇది ఇన్ఫర్మేషన్ లేదు కేవలం బిట్సే కదా అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ చాలా ఉన్నాయి, బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు మీ పైన కాన్ఫిడెంట్ వస్తుంది. మీరు ఈ గత 5 yearsగా 2019 DSE తర్వాత మీరు ఈ 5 yearsగా 6 yearsగా మీరు ఎంత నేర్చుకున్నారు, ఏమేమి సోర్సెస్ నేర్చుకున్నారు అనేది మీరు ఒక బిట్ను ఆన్సర్ చేయగలిగినప్పుడే మీకు తెలుస్తుంది మనం ఎంతవరకు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ముందున్నామనేది. సో థ్యాంక్ యూ సో మచ్.